బీహార్లో జరుగుతున్న ప్రోగ్రాం మీద సుప్రీంకోర్టుకి ఈసీ ఒక క్లారిటీ ఇచ్చింది. ముందస్తు నోటీస్ జారీ చేయకుండా బీహార్ ముసాయిదా ఓటర్ జాబితా నుంచి ఏ ఓటర్ పేరు తొలగించబోమని సుప్రీంకోర్టుకి స్పష్టం చేసింది. బీహార్లో శాసనసభ ఎన్నికలకు ముందు ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమానికి ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వం ధర్మాసనం విచారిస్తోంది. శనివారం దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లో మొత్తం 7.64 కోట్ల మంది ఓటర్లు నమోదై ఉన్నారని, వాటిలో 65 లక్షల మంది పేర్లు తొలగిస్తున్నామని చెప్పింది. వీళ్ళలో ఎక్కువ మంది చనిపోయి లేదా వలస వెళ్ళిపోయి ఉంటారని, అలాగే ఎస్ఐఆర్ మొదటి దశ పూర్తయిందని ఈసీ చెప్పింది. నెల 1 ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించామని వివరించింది. ఓటర్ల జాబితా నుంచి అర్హత కలిగిన ఏ ఒక్కరిని మినహాయించకుండా చూసుకోవడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకున్నట్టు ఈసీ పేర్కొంది. ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి పేరును మినహాయించడం అంటే ఓటర్ల జాబితా నుంచి ఒక వ్యక్తిని తొలగించినట్టు కాదని పోల్ ప్యానెల్ పేర్కొంది. వాళ్ళని సంప్రదించడానికి సహాయం కావాలని కోరాలని సీఈఓ తదితరులను ఆదేశించినట్టు ఈసీ చెప్పింది.